హలో ఎవ్రీవన్! అందరికీ నా తరపున 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈ సందర్భంగా నేను మీ అందరితో ఈ రోజు యొక్క విశిష్టత గురించి చిన్న సారాంశం మీతో పంచుకుందామని ఇలా వచ్చేశాను. 20వ శతాబ్దం మధ్యలో మన భారతదేశం అనేది బ్రిటిష్ సామ్రాజ్యం పాలించే ఒక బ్రిటిష్ కాలనీ. దశాబ్దాలుగా మహనీయులైన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ మరియు సుభాష్ చంద్రబోస్ లాంటి ఇంకా ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ వారి నేతృత్వంలో మన భారతీయులందరూ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పోరాటం అనేది విస్తృతంగా నిరసనలు, ఊరేగింపులు, అహింస ప్రతిఘటనలతో బాగా తీవ్రమైంది. చివరిగా జూన్ 3, 1947న బ్రిటిష్ ప్రభుత్వం అధికారాన్ని మన భారతీయుల చేతుల్లో పెట్టి ఉద్దేశాన్ని ప్రకటించింది. ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి సమయానికి మన భారతదేశం స్వాతంత్ర దేశంగా మారింది. మన మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు మన జాతీయ జెండాని ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్లో ఎగురవేశారు. అలా ఎగురవేస్తూ ఇలా అన్నారంట: లాంగ్ ఇయర్స్ ఎగో వి మేడ్ ఎ ట్రిస్ట్ విత్ డెస్టినీ ఇన్ ద స్ట్రోక్ ఆఫ్ మిడ్ నైట్ హార్ వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఇండియా విల్ అవేక్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్. అంటే చాలా సంవత్సరాల క్రితం మనం విధితో ప్రయత్నించాం. ఈ అర్ధరాత్రి సమయానికి ప్రపంచం మొత్తం నిద్రపోతుండగా మన భారతదేశం మాత్రం జీవితం మరియు స్వేచ్ఛకు మేల్కొని ఉంది అని వ్యాఖ్యానించారంట. దేశమంతటా వేడుకలు జరుపుకుంటూ ఆనందంతో ఉప్పొంగింది. బ్రిటిష్ పాలన యొక్క ముగింపు మరియు కొత్త శకం ప్రారంభంతో ఇది విజయం యొక్క క్షణం అన్నమాట. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన భారతదేశం విభజన, పేదరికం మరియు సామాజిక అసమానత లాంటి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. కానీ మన భారతదేశం విద్యలో, ఆరోగ్య సంరక్షణ మరియు శాస్త్రం వంటి వాటిలో గణనీయమైన పురోగతిని సంపాదించింది. మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయిన మహాత్మా గాంధీ గారు చేపట్టిన అహింసా మార్గం మరియు ఆయన సాధారణ జీవన శైలి మన భారతీయులందరికీ స్ఫూర్తినిచ్చాయి. మన మొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశానికి ఒక ఆకృతినిచ్చారు. ఈయనే పంచవర్ష ప్రణాళికలు అంటే 5 year ప్లాన్స్ని ప్రవేశపెట్టారు. అలానే ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి లాంటి సంస్థలను స్థాపించారు. మన భారతదేశం స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటూ మన ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన త్యాగాల్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రజాస్వామ్యం, సమానత్వం, పురోగతి లాంటి వాటి పట్ల తన నిబద్ధతను పునరుద్ధరిస్తుంది. మన భారత సైన్యాన్ని సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించారు. దానికి నాయకత్వం కూడా ఆయనే వహించారు. భారతీయ స్వాతంత్ర్య చట్టం జూలై 18, 1947న అమలులోకి వచ్చి బ్రిటిష్ ఇండియాని ఇండియా మరియు పాకిస్తాన్గా విభజించబడింది. మన జాతీయ జెండాని పింగళి వెంకయ్య గారు 1921లో రూపొందించారు. మన నేషనల్ యాంథమ్ అయిన జనగణమనని రవీంద్రనాథ్ ఠాగూర్ 1950లో కంపోజ్ చేశారు. అలానే మన నేషనల్ సాంగ్ అయిన వందే మాత్రాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు కంపోజ్ చేశారు. ఇవేనండి స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేకత గురించి నాకు తెలిసిన విషయాలు. మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.